బ్యాక్ టు న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను వస్తోంటే ట్రాఫిక్ ను నిలిపేయొద్దని ఆదేశించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ శాఖను ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను వస్తుంటే ట్రాఫిక్ ను నిలిపివేయొద్దని ఆదేశించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ శాఖను ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను వస్తుంటే ట్రాఫిక్ ను నిలిపివేయొద్దని ఆదేశించారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ శాఖను ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను వస్తుంటే ట్రాఫిక్ ను నిలిపివేయొద్దని ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి సీఎం వస్తుంటే ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా అంతకుముందు ఎలా అయితే ట్రాఫిక్ ఉందో అదే విధంగా వెహికల్స్ వెళ్లనివ్వాలి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ జరుగుతాయి? యామిని, కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి సంబంధించి ఆయన వస్తున్నప్పుడు ఏదైతే ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలని చెప్పి ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ప్రధానంగా ఆయన నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ నుంచి ఆయన ప్రస్తుతం క్యాంపు ఆఫీసు ఎంసీఆర్ హెచ్ఆర్డీలోకి మారదామని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పూసాయి వాహనాల రద్దీతో కూడి ఉంటుంది. తరచూ అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నందున అక్కడ ట్రాఫిక్ నిలిపివేయడంతో చాలా సేపు నుంచి కూడా అక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్టుగా ఆయన దృష్టికి వచ్చినట్టుగా చెప్తున్నారు. దీన్ని గమనించిన రెడ్డి తాను వస్తున్న ట్రాఫిక్ నిలిపివేయదని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఇంతకు ముందు ఏదైతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ప్రస్తుతం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఆగుకుంటూ వెళ్తారు. జీరో ట్రాఫిక్ చేస్తున్నారు. అక్కడ ఎట్లాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా సిద్ధరామయ్య అక్కడ ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి దాన్ని పాటించట్లేదు. అక్కడ బెంగళూరు సిటీలో తరచూ ట్రాఫిక్ జామ్ కావటం వల్ల సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా అట్లాంటి వాతావరణం ఉంది. సీఎం ఏదైతే ఆయన సెక్రటేరియట్ కు వచ్చే మార్గం కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డీకి వెళ్లే మార్గం కానీ అట్లాగే ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా గంటల తరబడి వాహనాలని పోలీసులు ఆపివేస్తున్నారు. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న దాన్ని గమనించారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి అనుగుణంగానే తాను వస్తున్నప్పుడు ఎట్లాంటి ట్రాఫిక్ ను ఆపవద్దని సామాన్య వాహనదారులాగా తాను కూడా వెళ్తానని చెప్పి సీఎం చెప్పినట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి ఇది పాటిస్తారనేది కూడా అధికారులు తెలియజేయాల్సి ఉంది. యామిని, అంటే వాసు, మామూలుగానే హైదరాబాద్ లో ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ప్రోటోకాల్స్ నేపథ్యంలో మరింత ఇబ్బంది, అంటే గంటల తరబడి వెయిట్ చేయాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది? అంటే పూర్తి ఆదేశాలు వచ్చే వరకు ఆగుతారా, లేకపోతే ప్రజల అవసరం దృష్ట్యా వెంటనే అమలు చేస్తారా? అదే చూడాల్సి ఉంటుంది యామిని. ఎందుకంటే అధికారులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతే
సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించిన ట్రాఫిక్ ఆశ లేకుండా ట్రాఫిక్ సంబంధించి ఫ్రీ ట్రాఫిక్ గా వదిలే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఆయన వెళ్తున్న మార్గం దాదాపుగా పూర్తి స్థాయి ట్రాఫిక్ తో నిండి ఉంటున్న ప్రాంతం. అటు హైటెక్ సిటీ కానీ, జూబ్లీహిల్స్ కానీ, బంజారా హిల్స్, ఇటు అసెంబ్లీకి వచ్చే మార్గం కానీ ఇదంతా కూడా చాలా పూర్తి స్థాయి ట్రాఫిక్ తో ఉండే ప్రాంతం. ఇక్కడ ఆయన రావటం వల్ల గంటల తరబడి వాహనదారులు నిలబడాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళ విలువైన సమయం వృధా అవుతుందని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం తనకు ఎట్లాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించొద్దని చెప్పి సామాన్య వాహనదారులుగానే వెళ్తాడని చెప్పి చెప్పినట్లుగా సమాచారం ఉంది. అధికారుల నుంచి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసేది కూడా ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. యామిని, అంటే వాస్తు నిన్న కూడా చూసాం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది పడ్డారు, జనం కూడా చూసాం. సో ఇలాంటివన్నీ దృష్టికి రావడం వల్లే సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అట్లా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన తిరుగుతున్న ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయి హెవీ ట్రాఫిక్ ఉండే ప్రాంతము. సాయంత్రం పూట చాలా మామూలు టైంలోనే ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయే ప్రాంతం. అట్లాంటి సమయంలో సీఎం వస్తే ఇంకా మరింత ఇబ్బందిగా మారుతుంది. చాలా సేపటి నుంచి వాహనదారులు అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర పనుల మీద వెళ్లే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆఫీసులు అయిపోయిన తర్వాత ఇళ్లకు వెళ్లే వాళ్ళు కావచ్చు. ఇదంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటన ఆయన గ్రహించారు. అట్లాగే హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా భారీ సంఖ్యలో అక్కడ వాహనాలతో తిరుగుతుంటారు. అది కూడా సీఎం కాన్వాయ్ కోసం వాళ్ళని ఆపటం వల్ల కూడా వాళ్ళకి జాబ్స్ పరమైన ఇబ్బంది కూడా వస్తుంది. ఈ రకమైన అన్ని అంశాలు ఆయన దృష్టికి రావడంతో ఆయన తాను కూడా ఈ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ట్రాఫిక్ ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్తారని చెప్పినట్టుగా సమాచారం ఉంది. దాన్ని అధికారుల నుంచి సమాచారం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన విధి విధానాలు మనకు తెలుస్తాయి. రైట్ వాసు, థ్యాంక్ యూ.